టాక్సీ కావాలన్నారా? వచ్చింది. నేనే పిలిపించాను రా. టాక్సీ ఎందుకు? నేను క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. నువ్వు నాతో వస్తున్నావా? కాదు, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్తున్నావు. నేనెందుకు ఇంటికి వెళ్ళాలి? ఆ రోజు మనం పార్టీకి ప్రామిస్ చేశాంగా, మర్చిపోయావా? నీ టైం నాకేమో. జోక్లు వద్దురా, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇది చదివాక నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావనుకుంటా. ఏంటది? లెక్చర్. హంగేరీ నుంచి ఎవరో మాతే, బెన్స్ మాతే, ఫోటోగ్రాఫర్ అట. మాతే అలాంటి పోస్ట్ చేస్తావా? బ్రెజిలియన్ రైన్ ఫారెస్ట్ లో 1 year ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. మొహానికి జీవితం ఒకటే. మా నాన్న కోరు వెళ్ళరా, ధైర్యంగా వెళ్ళి మీ నాన్నతో మాట్లాడు. ఆయనకు అర్థమయ్యేలా చెప్పు. ఈ రోజు నువ్వు భయపడి చెప్పలేదు, చివరిదాకా నువ్వు కోరుకున్న జీవితం పొందలేకపోయామని తలుచుకొని బాధపడుతున్నా. అందరి లైఫ్ లో ఒక టైంలో ఎటువైపు వెళ్ళాలో నిర్ణయించుకోవాల్సిన సమయం వస్తుంది వెంకట్. ఇటువైపు వెళ్తే క్యాంపస్ ఇంటర్వ్యూ, ఇంజనీర్ ఉద్యోగం, ఫ్యాక్టరీ లైఫ్. అటువైపు వెళ్తే అడవి, మృగాలు, ఫోటోగ్రఫీ. నీ జీవితాన్ని మార్చిపోయే ఆ నిమిషం ఇదేనా? డిసైడ్ చేసుకో. ఈ గిఫ్ట్ వాళ్ళకి నచ్చుతుందంటావా? ఎవరి వాళ్ళ చదువుకి చాలా అప్లై చేశారు. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఈ కంప్యూటర్ అవసరం అంటారా? ఏం నువ్వు మాట్లాడుతున్నది? మన అబ్బాయికి మొట్టమొదటిసారి ఉద్యోగం రాబోతోంది. మనం కన్న కళ్ళన్నీ నెరవేరబోతున్నాయి. వీటన్నిటికన్నా డబ్బు ఎక్కువ చెప్పు. వెంకట్, రే, ఇవాళ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా? నేను వెళ్ళలేదు. ఏ? నాకు ఇంజనీర్ అవ్వడం ఇష్టం లేదు. ఏమైంది? ఏదైనా యాక్సిడెంటా? నేను కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకేశాను సార్. ఏ? నన్ను కాలేజీలోంచి డిస్మిస్ చేశారు. దేనికి? నేను తాకేసి ప్రిన్సిపల్ ఇంటి గుమ్మలో పాస్ పోసాను సార్. ఆ పిచ్చి మీద పాడి నోటుకు వచ్చింది చెప్పి నేను బ్రెయిన్ వాష్ చేశాడు. నాకు ఇంజనీరింగ్ బుర్రకి ఎక్కడం లేదు నాన్న. పొరపాటునైనా కూడా పనికిరాని ఇంజనీర్ అవుతారు. పాణిది సింపుల్ బిలీఫ్. నీకు నచ్చిన పని చేయి, అప్పుడు పని పనిలా ఉండదు, సంతోషంగా ఉంటామంటాడు. అడవులు వెళ్ళి ఏం సంపాదిస్తారా? స్టైఫండ్ తక్కువే వస్తుంది, కానీ నేర్చుకోవడానికి ఎంతో ఉంటుంది నాన్న. 2-5 ఏళ్లలో నీతో చదువుకున్న వాళ్ళందరూ సొంత ఇల్లు, కారు కొనుక్కుని సెటిల్ అయిపోతారా? తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. నేను సంతోషపడతాను నాన్న, కానీ ఇంజనీర్ అయితే మాత్రం లైఫ్ లాంగ్ ఫీల్ అవుతాను. ఊళ్ళో అంతా నిన్ను చూసి నవ్వుతారా? నువ్వు పెద్ద ఇంజనీర్ అవుతావని అందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటారు. ఐఈసీలో చేరి చదువుకోవడానికి మీ అబ్బాయి పెట్టి పుట్టాడని కృష్ణమూర్తి అంతా ఎప్పటికీ చెప్తాడు. వాళ్ళందరూ ఏమనుకుంటారా? కృష్ణమూర్తి అంకుల్ నా రూమ్కి ఏసీ పెట్టించలేదు నాన్న. నాకు ఫీజు కట్టి చదివించింది ఆయన కాదు నాన్న. చిన్నప్పుడు నన్ను భుజం మీద ఎక్కించుకొని జూ అంతా తిప్పి చూపించింది ఆయన కాదు నాన్న. అదంతా చేసింది మీరు. మీరేమనుకుంటున్నారనేది నాకు. ఏంట్రా, ఏదైనా సినిమా చూసి వచ్చావా? డైలాగ్ వాడు చాలా బాధలో ఉన్నాడు. తర్వాత అదికిలాగా ఏమన్నా చేసుకుంటాడేమో. నేనేం మాట్లాడకూడదు కదా? నేనేమి మాట్లాడు. ఏమన్నా అంటే సార్ పైనుంచి కిందకు దూకేస్తారు. లేదు నాన్న, నేను ఆత్మహత్య చేసుకోను, ప్రామిస్. నాన్న, దీన్ని చూడండి. పాణి మీ ఫోటో నా పర్సులో పెట్టి ఏమన్నాడు తెలుసా? ఎప్పుడైనా నీకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే ఈ ఫోటోని తీసి చూడు. నీ డెడ్ బాడీని చూస్తే
వాళ్ళ మొహంలో చిరునవ్వు ఏమవుతుందో అని కొంచెం ఆలోచించమన్నాడు నాన్న. నేను మీతో మనసుంటే మాట్లాడడానికి వచ్చాను. ఆత్మహత్య చేసుకుంటానికి భయపడడానికి కాదు. నానా, నేను ఫోటోగ్రాఫర్ని అయితే ఏమవుతుంది నానా? జీతం తక్కువ వస్తుంది, చిన్న ఇల్లు, చిన్న కారు, కానీ నేను చాలా సంతోషంగా ఉంటాను. హ్యాపీ, వెరీ హ్యాపీ. వచ్చే జీతంలో మీకు ఒక మంచి షర్టు, అమ్మకు ఒక మంచి చీర కొనిస్తే చాలు, నా మనసుకి ఎంతో తృప్తిగా ఉంటుంది. నేను ఎప్పుడు మీరు చెప్పినట్టే నడుచుకుంటూ ఉన్నాను కదా. ఈ ఒక్కసారికి నా మనసు చెప్పినట్టు నడుచుకొని ఇవ్వండి నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్. నాన్న, ప్లీజ్ నాన్న. నేను ఇది తిరిగి ఇచ్చేస్తాను. వెంకట్, ఒక ప్రొఫెషనల్ కెమెరా ఎంత రేట్ ఉంటుందిరా? కాస్త ఎక్కువైనా పర్వాలేదురా. వెంకట్, అన్ని సెమిస్టర్స్ లో మార్కులు తక్కువగా వచ్చాయి. భయం సార్. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు నాకు మార్క్స్ బాగానే వచ్చేవి సార్. మన కుటుంబ కష్టాలన్నీ మన అబ్బాయి తీరుస్తాడని మా అమ్మ నాన్న అనేవారు. అప్పుడు స్టార్ట్ అయింది సార్ ఈ భయం. నేను 5వ క్లాస్ వరకు కాన్వెంట్లోనే చదువుకున్నాను సార్. ప్రతి నెల ఫీజు కట్టలేకపోతున్నామని గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో జాయిన్ చేశారు. ఇక్కడికి వచ్చి చూస్తే అంతా ఇంగ్లీష్లోనే ఉంది. దిక్కు తోచలేదు. నా భయం కూడా చాలా ఎక్కువైంది సార్. ఇక్కడ పెద్ద రేసే జరుగుతోంది. ఫస్ట్ రాలేదంటే ఇక్కడ ఎవరికి మర్యాద ఉండదు. నా భయం శాశ్వతమైంది. భయం చదువుకు పెద్ద ఆటంకం సార్. దేవుళ్ళందరికీ పూజలు చేశాను, అన్ని గుళ్ళ తాళ్ళు కట్టుకున్నాను. దేవుడు అది ఇవ్వు ఇది ఇవ్వు అని బతివాలి బిచ్చం ఎత్తుకున్నాను. మొక్కులు కేటాయించిన టైంలో చదువుకుంటే మంచి మార్క్స్ వచ్చుండేవి. 16 ఎముకలు విరిగాయి. 2 months రెస్ట్. బాగా ఆలోచించాను. అప్పుడు అర్థమైంది సార్ నాకు. ఈరోజు దేవుడి దగ్గర ఎలాగైనా నాకు ఈ జాబ్ ఇప్పించమని నేను అడగలేదు. నాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పొచ్చాను సార్. మీరు నన్ను రిజెక్ట్ చేసినా కూడా నేనేం బాధపడను సార్. ఎక్కడో నా తెలివికి శక్తికి తగ్గ ఉద్యోగం చేసి ఎలాగైనా నేను పైకి వస్తానని నాకు నమ్మకం వచ్చింది సార్. ఇంత ఫ్రాంక్ గా బిహేవ్ చేసేవాళ్ళు మా కంపెనీకి పనికిరాదు. క్లయింట్స్ హ్యాండిల్ చేయడానికి డిప్లొమాటిక్ గా మాట్లాడే వాళ్ళే మాకు కావాలి. యూఆర్ టూ స్ట్రైట్ ఫార్వర్డ్. బట్ నువ్వు నీ యాటిట్యూడ్ ని కంట్రోల్ చేసుకుని పని చేయగలను అని నువ్వు మాకు అష్యూరెన్స్ ఇస్తే వే మే కన్సిడర్. సొంత కాళ్ళ మీద నిలబడ్డం నేర్చుకున్నది నా 2 కాళ్ళు పెరిగాకే సార్. దెబ్బతిన్న తర్వాత వచ్చింది సార్ ఈ యాటిట్యూడ్. మార్చుకోవడం కుదరదు. మీ ఉద్యోగాన్ని మీరు ఉంచుకోండి, నా యాటిట్యూడ్ని నేను ఉంచుకుంటాను. సారీ సార్, తప్పు అనుకోకండి. 25 సంవత్సరాలుగా నేను ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశాను. అందరూ జాబ్ పొందడం కోసం నేను ఏమి చెప్పినా సరే సరే అంతలా ఆడించిన వాళ్ళే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా? సార్, సాలరీ ప్యాకేజ్ డిస్కస్ చేద్దామా?